ఎప్పుడైనా ఆలోచించవా, నీ దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎలా పనిచేస్తున్నాయి? కళ్ళు, ముక్కు, చెవి, నోరు, ప్రతి అవయవం దేనికది ఎలా పనిచేస్తుంది? మనల్ని ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా, లేదా మనల్ని ఎవరైనా నడిపిస్తున్నారా? ఎప్పుడైనా మన దేహంలో ఉన్నటువంటి మన గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది, బాడీలో ఉన్న ప్రతి అవయవము దేనికది ఏ విధంగా పనిచేస్తుందని ఎప్పుడైనా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేసావా? ఒక చిన్న కణముతో పిండం యొక్క నిర్మాణము చేసిన దేవుడు మన దేవుడు. అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, కీర్తనలు 139వ దావీదు కీర్తన 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, ఒక వేలుముద్ర ఇంకొకరితో మ్యాచ్ అవ్వకుండా మానవుణ్ణి ఇంత పర్ఫెక్ట్గా, ఇంత ప్యూర్గా అన్ని హావభావాలు కలిసినటువంటి ఆయన రూపంలో, ఆయన పోలికలో మానవుడిని దేవుడు చేసినటువంటి నిర్మాణము ఎంత ఆశ్చర్యము కదా, ఎంత అద్భుతము కదా. దేవుని పోలికలో, దేవుని స్వరూపములో తయారు చేయబడ్డ మానవుడు దేవుని వల్లే నడిచినట్లయితే, దేవునిలాగా జీవించినట్లయితే, దేవుని మనస్సును ఎరిగిన వారిగా జీవిస్తే ఎంత సంతోషపడతాడో మనల్ని నిర్మించిన ఆ నిర్మాణకుడు.